నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. డయాబెటీస్ రోగులకు గుడ్ న్యూస్. ఇక మీదట రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పిస్తూ వారానికి ఒకసారి వేసుకునే బాసల్ ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. అవిక్లీ అని వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ ఐకోడెక్ను భారత్లో ఇటీవలి లాంచ్ చేశారు. ఇది మధుమేహ రోగుల్లో రోజువారీ బేసల్ ఇన్సులిన్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు రూపొందించిన కొత్త తరహా ఇన్సులిన్. అయితే దీనిని ఉపయోగించాలా వద్దా అనేది రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచన మేరకు నిర్ణయిస్తారు. ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉన్న పెద్దల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్. నోవా నార్డిక్స్ అభివృద్ధి చేసిన ఈ కొత్త చికిత్సా విధానం సంవత్సరానికి 365 నుండి కేవలం 51కి ఇన్సులిన్ ఇంజెక్షన్ తగ్గించడం ద్వారా మధుమేహ చికిత్స భారాన్ని గణనీయంగా తగ్గించగలదు. ఈ పురోగతి చికిత్సను క్రమం తప్పకుండా పాటించడాన్ని మెరుగుపరుస్తుందని, ఇన్సులిన్ ఇంజెక్షన్ల పట్ల ఉన్న భయాన్ని తగ్గిస్తుందని, ఎక్కువ మంది రోగులు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రతిరోజు తీసుకునే సాంప్రదాయ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్లా కాకుండా అవిక్లీని నోవా నార్డిక్స్ వారి ఫ్లెక్స్ టచ్ పెన్ ఉపయోగించి వారానికి ఒక్కసారి మాత్రమే ఇంజెక్ట్ చేస్తారు. ఇది స్థిరమైన గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడడానికి వారం పొడవునా నిరంతరాయంగా ఇన్సులిన్ను అందిస్తోంది. ఈ చికిత్స టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉన్న పెద్దల కోసం తయారు చేయబడింది. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారికి జీవితాంతం ఇన్సులిన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే వారి ప్యాంక్రియాస్ చాలా తక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తోంది లేదా అసలు ఉత్పత్తి చేయదు. ఆహారం, వ్యాయామం, నోటి ద్వారా తీసుకునే మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సరిపోవు. అప్పుడు ముదిరిన టైప్ 2 డయాబెటీస్ ఉన్న చాలా మందికి కూడా ఇన్సులిన్ అవసరమవుతుంది. దేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు మధుమేహంతో, మరో 13.6 కోట్ల మంది ఫ్రీ డయాబెటీస్తో జీవిస్తున్నారు. ప్రతిరోజు ఇంజెక్షన్లు తీసుకోవాలనే భయమే ఇన్సులిన్ థెరపీకి ఉన్న అతిపెద్ద అడ్డంకుల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు. నొప్పి, అసౌకర్యం, సామాజిక అవమానం వంటి ఆందోళనల కారణంగా చాలామంది భారతీయ రోగులు ఇన్సులిన్ వాడకాన్ని 7 నుండి 9 సంవత్సరాల వరకు ఆలస్యం చేస్తున్నారు. వారానికి కేవలం ఒక ఇంజెక్షన్ మాత్రమే అవసరం కావడం వల్ల అవిక్లీ రోగులను ఇన్సులిన్ చికిత్సకు ముందుగానే ప్రారంభించి ఎక్కువ కాలం కొనసాగించేలా ప్రోత్సహించగలదు. మధుమేహ నియంత్రణ అంటే కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం మాత్రమే కాదు, ప్రతిరోజు చికిత్సను ఎంత సులభంగా కొనసాగించగలుగుతున్నామన్నది అంతే ముఖ్యం. కొంతమందికి రోజువారీ ఇంజెక్షన్లు అలవాటైపోతే మరికొందరికి అవి మానసికంగా భారంగా మారుతూ ఉంటాయి. షిఫ్ట్ విధులు, తరచూ ప్రయాణాలు, బిజీ జీవన శైలి, ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన విసుగు వంటి కారణాలతో కొంతమంది మోతాదులను మిస్ అవుతూ ఉంటారు. వారానికి ఒకసారి ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఏడాదికి 365 ఇంజెక్షన్ల స్థానంలో కేవలం 52 ఇంజెక్షన్లు మాత్రమే అవసరమవుతాయి. దీంతో చికిత్సా భారాన్ని తగ్గించి మందులు క్రమం తప్పకుండా తీసుకునే అవకాశం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వారానికి ఒకసారి ఇన్సులిన్ తీసుకున్న రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం, వైద్యుల సూచన మేరకి ఫాలో అప్లు కొనసాగించడం తప్పనిసరి. టైప్ 1 మధుమేహ రోగులు మాత్రం భోజన సమయంలో తీసుకునే ఇన్సులిన్ను యథావిధిగా కొనసాగించాల్సి ఉంటుంది. క్లినికల్ అధ్యయనాల ప్రకారం 4000 మందికి పైగా పాల్గొన్న ఆన్వర్డ్స్ పరిశోధనలో వారానికి ఒకసారి ఇచ్చే ఇన్సులిన్ ఐకోడెక్ రోజువారీ గ్లాడ్జిన్ U1, U100 ఇన్సులిన్తో పోలిస్తే రక్తంలో చక్కెర నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. అలాగే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలు మరింత తగ్గడం, రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో ఉండే సమయంలో పెరగడం వంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. అయితే ఇతర ఇన్సులిన్ల మాదిరిగానే హైపోగ్లైసిమియా ప్రమాదాన్ని పర్యవేక్షించడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఇంజెక్షన్లు తీసుకోవడం ఇబ్బందిగా భావించేవారు, తరచూ మోతాదులో మిస్ అయ్యేవారు, ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు లేదా సౌకర్యవంతమైన చికిత్స కోరుకునే వారికి వారానికి ఒకసారి ఇన్సులిన్ మంచి ప్రత్యామ్నాయంగా మారవచ్చు. అయితే ఇప్పటికే రోజువారీ ఇన్సులిన్తో మంచి నియంత్రణలో ఉన్న వారికి తప్పనిసరిగా మారాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి, జీవన శైలి, చికిత్సా లక్ష్యాలు, వ్యక్తిగత అవసరాలను పరిశీలించి వైద్యుడి సలహాతోనే కొత్త ఇన్సులిన్కు మారాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.